మక్కబీయులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. యూదా మక్కబీయుడు నాయకుడగుట. మత్తతీయ తరువాత అతని కుమారుడు యూదా మక్కబీయుడు నాయకుడయ్యను. మక్కబీయుని సోదరులు మత్తతీయ అనుచరులు అతనికి మద్దతునిచ్చిరి. వారందరూ కలిసి ఇశ్రాయేలీయుల తరపున యుద్ధము కొనసాగించిరి. యూదా తన ప్రజల కీర్తిని నలుదిశలా వ్యాపింపచేసెను. అతడు యుద్ధవీరుని వలె కవచమును దాల్చెను. తన ఆయుధములను తాల్చి రణమునకు వెడలి అనేక యుద్ధములను నడిపి ఖడ్గముతోనే తన సైన్యమును కాపాడెను. అతడు సింహము వలె పోరాడెను. సింగపు కొదము వలె శత్రువుల మీదికి దుమికెను. ధర్మశాస్త్రమును పాటింపని వారిని వెన్నాడి మట్టుపెట్టెను. తన ప్రజలను హింసించు వారిని అగ్నికాహుతి చేసెను. దుర్మార్గులు తనని చూచి గడగడ వణికిరి. పాపాత్ముల తనని గాంచి కలవరము చెందిరి. అతడు దేశ స్వాతంత్ర్యమును నిలబెట్టెను. చాలామంది రాజులను ముప్పతిప్పలు పెట్టెను. ఇశ్రాయేలులకు మాత్రము ప్రమోదము చేకూర్చెను. అతని కీర్తి కలకాలము నిలిచెను. అతడు యూదయ పట్టణములలో తిరుగాడి పాపాత్ములనెల్లా హతము చేసెను. ఇశ్రాయేలీయులను దైవ కోపము నుండి తప్పించెను. మృత్యువాత పడనున్న వారిని సుసంఘటితులను చేసెను. అతని కీర్తి దిగంతముల వరకు వ్యాపించెను. యూదా మొదటి విజయము. అప్పుడు అపొల్లోనియసు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు గాను అన్యజాతి వారిని సమరీయులను చాలా మందిని ప్రోగు చేసుకొనెను. యూదా ఆ సంగతిని తెలుసుకొని శత్రువు మీదికి దాడి చేసెను. అతడు అపొల్లోనియసును చంపి అతని సైన్యమును ఓడించెను. అన్యజాతి సైనికులు చాలామంది హతమైరి. మిగిలిన వారు పారిపోయిరి. యూదులు కొల్ల సొమ్మును దోచుకొనిరి. యూదా అపొల్లోనియసు ఖడ్గమును గ్రహించి దానిని తన జీవిత కాలము వరకును యుద్ధములందు వాడుకొనెను. యూదా నమ్మదగిన బంటులతో సైన్యమును సిద్ధము చేసుకొనెనని సిరియా సైన్యాధిపతి సెరోను వినెను. అతడు రాజాజ్ఞను లెక్క చేయక విచ్చలవిడిగా తిరుగు యూదాను అతని సైనికులను ఓడించి సామ్రాజ్యమంతటా కీర్తి తెచ్చుకుందరని అనుకొనెను. అతడు మరి ఒకసారి అన్యులందరినీ ప్రోగు చేసుకుని యూదా మీద దాడి చేసెను. ఇశ్రాయేలీయుల మీద పగ తీర్చుకోవలయునని అతని కోరిక. సెరూను బెత్‌హోరోను కనుమ దగ్గరికి రాగానే యూదా కొద్ది మందితో పోయి అతనిని ఎదిరించెను. యూదా సైనికులు శత్రు సైన్యమును చూచి, కొద్ది మందిమైన మనము అంత పెద్ద సైన్యముతో ఎట్లు పోరాడగలము? పైపెచ్చు మేము ఈ దినమేమియు తిండి తిననందున అలసియున్నామనిరి. కాని యూదా వినుడు, చిన్న సైన్యము పెద్ద సైన్యమును ఓడించుట అంత కష్టము కాదు. ప్రభువు మనలను పెద్ద సైన్యముతోనూ రక్షింపవచ్చును, చిన్న సైన్యముతోనూ రక్షింపవచ్చును. యుద్ధమున అధిక సంఖ్యాకుల పక్షమునని విజయము కలుగునక్కరలేదు. పూర్ణ బలమును దయచేయువాడు ప్రభువు. శత్రువులు మితిమీరిన అహంకారముతోనూ దౌర్జన్యముతోనూ మన మీదకెత్తివచ్చుచున్నారు. మనలను, మన భార్యలను, పిల్లలను సంహరించి మన సొత్తు నెత్తుకుని పోవలయునని వారి తలపు. కానీ మనము మన ప్రాణములను, మన మతమును కాపాడుకొనుటకు పోరాడుచున్నాము. దేవుడు వారిని సర్వనాశము చేయును. మీరు వారిని చూచి ఏమాత్రము భయపడకుడు అని చెప్పెను. యూదా జవాబు చెప్పుటను ముగించిన వెంటనే అకస్మాత్తుగా శత్రు సైన్యము మీదకి దూకి దానిని తరిమి కొట్టెను. విరోధులను బెత్‌హోరోను కనుమ నుండి మైదానము వరకును వెన్నాడి 800 మందిని మట్టుపెట్టెను. మిగిలిన వారు ఫిలిష్తియా దేశమునకు పారిపోయిరి. అటు తరువాత అన్యజాతి వారెల్లరూ యూదాను అతని సోదరులను చూచి భయపడచొచ్చిరి. అంతియోకసు రాజు కూడా అతని పరాక్రమమును గూర్చి వినెను. ప్రతి జాతియు యూదా యుద్ధములను గూర్చి
గొప్పగా చెప్పుకొనెను. లీసియాసు అధికారియగుట. జరిగిన సంగతులెల్లా తెలుసుకొని అంటియోకసు మండిపడెను. అతడు తన రాజ్యములోని సేనలనెల్లా ఒక మహాసైన్యముగా గుమికూర్చెను. తన కోశాగారము నుండి సైనికులెల్లరికీ ఒక ఏటి జీతమును చెల్లించి, మీరు హఠాత్తుగా జరుగు యుద్ధములకు సిద్ధమైండుడని వారితో చెప్పెను. కాని ఆ రాజు ఊహింపని విధముగా అతని కోశాగారములోని నిధులన్నీయు ఖర్చయిపోయెను. పన్నుల నుండి ముట్టవలసిన ఆదాయము ముట్టదయ్యను. అతడు ప్రాచీన కాలము నుండి వచ్చు నియమములను రద్దు చేయించిన కారణమున రాజ్యమంతటను కలహములు నెలకొని అశాంతి పెరిగిపోయెను. అంటియోకసు పూర్వరాజుల కంటే అధికముగా అనుచరులకు బహుమతులు పంచి ఇచ్చెడివాడు. కాని ఇప్పుడు నిధులు తరిగిపోవుట వలన పూర్వపు రీతిని బహుమతులు పంచి ఇయ్యజాలనేమో అనియు, అసలు మామూలు ఖర్చులకు వినియోగించుటకు కూడా ధనము చాలదేమో అనియు భయపడెను. ఇట్టి చిక్కులు అతనికి అంతకు ముందే 1-2 మారులు అనుభవమయ్యెను. కనుక ప్రస్తుత పరిస్థితిని చూచి అతడు చాలా ఆందోళనము చెందెను. చివరికి ఆ రాజు పర్షియా మీదికి దండెత్తి అచటి రాష్ట్రముల నుండి పన్నులు వసూలు చేసి పెద్ద మొత్తము ప్రోగు చేసుకుని రావాలని సంకల్పించుకొనెను. అంటియోకసు ప్రసిద్ధ రాజవంశమునకు చెందిన లీసియాసును యూఫ్రటీసు నది నుండి ఐగుప్తు వరకును వ్యాపించియున్న తన సామ్రాజ్యమంతటికి అధికారినిగా నియమించెను. రాజు తిరిగి వచ్చే వరకును అతని కుమారుడు అంటియోకసునకు కూడా అతడు సంరక్షకుడయ్యెను. ఇంకను రాజు తన ఏనుగులను, తన సైన్యమున అర్ధభాగమును అతని వశము చేసెను. పరిపాలనా విధానమును, అతడు అనుసరింపవలసిన సూత్రములను వివరించెను. విశేషముగా యూదా యెరూషలేము పౌరులను ఏమి చేయవలయునో కూడా వివరించి చెప్పెను. యూదుల మీదకి సైన్యమును పంపి సర్వనాశము చేయవలయుననియు, నేల మీద వారి పేరును మిగులనీయరాదనియు ఆదేశించెను. యెరూషలేమున ఇంకనూ మిగిలియున్న వారిని అడపొడ కనిపింపకుండునట్లు తుడిచివేయవలయునని నుడివెను. యూదయాలో అన్ని జాతులకు నివాసము కల్పించి వారికి ఆ నేలను పంచి ఇయ్యవలయునని పలికెను. అట్లు ఉత్తర్వులు జారీ చేసి ఆ రాజు సైన్యమున మిగిలిన అర్ధభాగమును వెంటబెట్టుకొని తన రాజధాని అంటియోకియా నుండి ప్రయాణమైపోయెను. అది 147వ ఏడు. అతడు యూఫ్రటీసు నదిని దాటి ఎగువ ప్రాంతాల గుండా పయనము చేసెను. గోర్గియాసు, నికానోరు యూదయ మీదికి దాడి చేయుట. తదనంతరము లీసియాసు నికానోరును, గోర్గియాసును దోరుమేనసు కుమారుడు టోలమీని సైన్యాధిపతులనుగా నియమించెను. వారు ముగ్గురును సమర్థులు, రాజమిత్రులు అను బిరుదము కలవారు కూడా. లీసియాసు వారిని 40,000 పదాతులతోనూ 7,000 అశ్వికులతోనూ యూదయ మీదికి పంపెను. రాజా ఆజ్ఞాపించినట్లే ఆ దేశమును జయించి నాశము చేయుడని చెప్పెను. కనుక ఆ సైన్యాధిపతులు తమ సైన్యముతో పోయి సమతల ప్రాంతమున ఎమ్మావు చెంతగల మైదానమున శిబిరము పన్నిరి. సిరియా నుండియు పాలస్తీనా నుండియు వచ్చిన పటాలములు కొన్ని అచటి వారితో చేరిపోయెను. ఆ ప్రాంతపు వ్యాపారులు అది సుప్రసిద్ధమైన సైన్యమని వినిరి. వారు యూదులను బానిసలనుగా కొని తీసుకుని పోవచ్చునన్న ఆశతో పెద్ద మొత్తము రొక్కమును, వెండి బంగారములను చెల్లించి సేవకులను తీసుకొని శిబిరము వద్దకు వచ్చిరి. యూదా అతని సోదరులు శత్రువుల పీడ అధికమగుచున్నదనియు, వారు తమ సరిహద్దులలోనే మకాము చేయుచున్నారనియు తెలుసుకొనిరి. రాజు యూదులను సర్వనాశము చేయనించననియు గ్రహించిరి. కనుక వారు క్షీణించుచున్న తమ జాతిని కాపాడవలయుననియు, తమ దేశము కొరకును దేవాలయము కొరకును యుద్ధము చేయ సంకల్పించుకొనిరి.
అప్పుడు ప్రజలెల్లరూ పోరాటమునకు సంసిద్ధమగుటకు ప్రభువు అనుగ్రహము కొరకు ప్రార్థనము చేయుటకు సమావేశమైరి. యెరూషలేము ఎడారి వలె నిర్మానుష్యమయ్యెను. ఆమె బిడ్డలు ఆ నగరమునకు రాకపోకలు మానివేసిరి. అన్యజాతుల వారు దేవాలయమును అమంగళము చేసిరి. అన్యులు నగరపు కోటలో మకాము పెట్టిరి. ఇశ్రాయేలీయులకు ఇక సంతోష దినములు లేవు. వారికిక సంగీత నాదములు విని ఆనందించు భాగ్యము లేదయ్యెను. యూదులు మిస్పా వద్ద ప్రోగగుట. యూదా అతని అనుచరులెల్లరూ ప్రోగై యెరూషలేమునకు ఎదురుగానున్న మిస్పాకు వచ్చిరి. ఆ తావున గుమికూడి ప్రార్థనము చేయుట పూర్వము నుండి ఇశ్రాయేలీయులకు అలవాటు. ఆ దినమంతయు వారు ఉపవాసముండి గోనె తాల్చిరి, తలపై బూడిద చల్లుకొనిరి, సంతాప సూచకముగా బట్టలు చించుకొనిరి. అన్యజాతుల వారు దేవుని చిత్తము నెరుగుటకు విగ్రహములను సంప్రదించడివారు. కాని ఇశ్రాయేలీయులు మాత్రము ధర్మశాస్త్రమును తెరచిరి. వారు యాజకులు ధరించు వస్త్రములను, పొలమున పండిన మొదటి వెన్నులను, 10వ వంతు అర్పణములను కొనివచ్చిరి. నజరేయ వ్రతమును ముగించుకొనిన వారు కూడా కొందరు వచ్చిరి. అంతట వారు గొంతెత్తి, ప్రభు, మేము ఈ వస్తువులను వ్రతమును ముగించుకొనిన ఈ ప్రజలనేమి చేయవలయును? ఎచ్చటికి కొనిపోవలయును? ఇప్పుడు నీ దేవాలయము పాడుపడి అమంగళమై ఉన్నది కదా. నీ యాజకులు అవమానమునకు గురి అయి విచారించుచున్నారు కదా. అన్యజాతి వారు మా మీద పడి మమ్ము నాశము చేయనున్నారు. వారు మమ్మేమి చేయనున్నారో నీకు తెలియను. నీవు మాకు తోడ్పడవేని? మేము వారిని ఎట్లెదిరింపగలము అని ప్రార్థించిరి. అటు పిమ్మట వారు బూరల నూది పెద్దగా అరచిరి. అటు తరువాత యూదా తన జనమును 10 మంది, 50 మంది, 100 మంది, 1000 మందిగాను విభజించి వారికి నాయకులను నియమించెను. అతడు క్రొత్తగా పెండ్లి ఆడిన వారిని, ఇండ్లు కట్టుకొనిన వారిని, ద్రాక్ష తోటలను నాటిన వారిని, పోరాటమునకు దడిసిన వారిని తమ ఇండ్లకు వెళ్ళిపొమ్మనెను. ధర్మశాస్త్రమిందులకు అంగీకరించును. అంతటా అతడి సైన్యమంతయు కదిలిపోయి ఎమ్మావునకు దక్షిణమున శిబిరము పన్నెను. యూదా తన సైన్యముతో, మీరు యుద్ధమునకు సన్నద్ధులు కండు, ధైర్యముతో నిలువుడు. ఈ అన్యజాతి వారు మన మీద పడి మనలను, మన దేవాలయమును నాశము చేయనించుచున్నారు. మీరు రేపు ప్రొద్దున వారితో పోరాడవలయును. మన జాతి, మన దేవాలయము నాశమగుచుండగా చూచుచూ ఊరకుండుట కంటే యుద్ధమున పోరాడుచు ప్రాణములు విడుచుట మేలు కదా. ఆ పిమ్మట దేవుని చిత్తమెట్లున్నదో అట్లు జరుగునని చెప్పెను. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము. వివిధ ఉపదేశములు. నీవు దుష్కార్యములను చేయకుందువేని అవి నీకెట్టి కీడు చేయవు. అధర్మమును విడనాడదవేని అది నిన్ను విడనాడును. అధర్మమును నాగటి చాళ్లలో విత్తనములు విత్తకుము. విత్తెదవేని 7 రెట్లుగా పండిన చెడ్డ పంటను కోసుకోవలసి వచ్చును. దేవుని నుండి ఉన్నతమైన పదవిని కోరుకొనకుము. రాజు నుండి గౌరవప్రదమైన ఉద్యోగమును అర్థింపకుము. దేవుని ముందు నీ పుణ్యము నేకరవు పెట్టవద్దు. రాజునెదుట నీ విజ్ఞతను ప్రదర్శింపవద్దు. అన్యాయమును తొలగించు సామర్థ్యము లేనప్పుడు న్యాయాధిపతివి కావాలనని ఉబలాట పడకుము. నీవెవడైనా పేరు ప్రఖ్యాతులు కలవానికి లొంగిపోయి న్యాయము చెరచి అపఖ్యాతి తెచ్చుకోవచ్చును. పౌరులకు అపకారము చేసి లోకమునెదుట నగుబాట్లు తెచ్చుకొనకుము. ఒకసారి చేసిన తప్పు మరల చేయవద్దు. అసలు ఒక తప్పుకే శిక్ష పడవలెను. నేను ఉదారబుద్ధితో సమర్పించిన కానుకలను మహోన్నతుడైన ప్రభువు అంగీకరించునులే.
నేనేమిచ్చినను అతడు చేకొనునులే అని తలపకము. విసుగు చెందక ప్రార్థింపుము. దాన ధర్మములు చేయుటలో వెనుకాడకము. భంగపాటునకు గురి అయిన నరుని పరిహాసము చేయకుము. నరుని తగ్గించుటకు గాని హెచ్చించుటకు గాని ప్రభువే సమర్థుడు. నీ సోదరుని మీద చాడీలు చెప్పవలనని తలపకుము. నీ మిత్రుని మీదను కొండెములు తలపెట్టకుము. అసలు కొండెములు చెప్పకము. వాని వలనే ప్రయోజనమునూ లేదు. పెద్దలున్న సభలో దీర్ఘోపన్యాసములు చేయకుము. ప్రార్థన చేయునప్పుడు చెప్పిన సంగతులనే చెప్పుకొనుచూ పోవలదు. వ్యవసాయము గాని ఇతరములైన కాయకష్టములను గాని తప్పించుకోవలదు. మహోన్నతుడైన ప్రభువే వానిని నియమించెను. పాపుల పక్షమున చేరకుము. పాపులు దేవుని శిక్షను తప్పించుకోజాలరు. వినయమును ప్రదర్శింపుము. అగ్నికిని క్రిములకును ఆహుతి అగుటయే దుర్మార్గులకు శిక్ష. డబ్బు కొరకు మిత్రుని వదులుకోవలదు. మేలిమి బంగారము కొరకు సోదరుని విడనాడవలదు. యోగ్యురాలు వివేకవతియునైన వధువు దొరికినప్పుడు ఆమెను పెండ్లియాడుటకు సంసిద్ధముగా ఉండవలెను. మనోహరి అయిన భార్య బంగారము కంటెను విలువ కలది. చిత్తశుద్ధితో పనిచేయు సేవకునకు గాని పూర్ణ హృదయముతో శ్రమచేయు కూలివానికి గాని హాని చేయరాదు. బుద్ధిమంతుడైన బానిసను ఆత్మీయునిగా ఎంచి అభిమానింపుము. అతనికి స్వాతంత్ర్యము దయచేయుము. తల్లిదండ్రులు, బిడ్డలు, యాజకులు నీకు గల పశువులను జాగ్రత్తగా మేపుకొనుము. ఆదాయము లభించినేని వానిని ఉంచుకొనుము. నీకు సంతానము కలరేని వారికి విద్యాబుద్ధులు నేర్పుము. చిన్న ప్రాయము నుండియే క్రమశిక్షణను గరుపుము. పుత్రికలు కలరేని వారిని శీలవతులనుగా తీర్చిదిద్దుము. వారి పట్ల ఎక్కువ గారాబము చూపవలదు. కుమార్తెకు పెండ్లు చేయువాడు దొడ్డకార్యము చేసినట్లగును. కాని ఆమెను వివేకము గల యువకునకిమ్ము. నీ భార్య నీకు ప్రీతి కలిగించునదైనచో విడాకులీయవద్దు. కాని నీకిష్టము కానిదైనచో నమ్మవద్దు. పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపుము. నిన్ను గన్న తల్లి పురిటి నొప్పులను మరిచిపోవలదు. నీకు ప్రాణమిచ్చిన వారు నీ జననీ జనకులు. వారి రుణమును నీవెట్లు తీర్చుకోగలవు? పూర్ణ హృదయముతో ప్రభువు పట్ల భయభక్తులు చూపుము. ఆయన యాజకులను గౌరవింపుము. నీ పూర్ణ బలముతో నీ సృష్టికర్తను ప్రేమింపుము. ఆయన యాజకులను ఆదుకొనుము. దేవునికి భయపడి యాజకులను గౌరవింపుము. విద్యుక్తముగా వారికియ్యవలసిన కానుకలనిమ్ము. ప్రథమ ఫలములు, పాప పరిహార బల్యర్పణములు, బలిపశువు జబ్బ, బల్యర్పణములు, పవిత్రార్పణముల నిమ్ము. దరిద్రులు, బాధార్తులు, పేద సాధలకు దాన ధర్మములు చేయుము. అప్పుడు దేవుడు నిన్ను నిండుగా దీవించును. బ్రతికియున్న వారికందరికీ దాన ధర్మములు చేయుము. చనిపోయిన వారిని కూడా నెనరుతో స్మరించుకొనుము. శోకతప్తులకు సానుభూతి చూపుము. బాధార్తుల బాధలలో పాలు పంచుకొనుము. వ్యాధిగ్రస్తులను సందర్శించుటలో అశ్రద్ధ చూపవలదు. అట్టి సత్కార్యముల ద్వారా ప్రజల మన్నన పొందుదువు. ఒక దినమున నీవు మరణించి తీరుదువని నీవు చేయు కార్యములన్నింటను గుర్తుంచుకొనుము. అప్పుడెన్నడును పాపము కట్టుకొనవు. 8వ అధ్యాయము. వివేకము, విజ్ఞత. పేరు ప్రసిద్ధులు కలవానితో పోటీకి దిగవద్దు. నీవతని ఆధిక్యమునకు లొంగిపోవలసి వచ్చును. సంపన్నునితో కలహము తెచ్చుకోవద్దు. అతడు లంచము పెట్టి నిన్నోడింపవచ్చును. బంగారము చాలా మందిని చెరచినది. రాజుల హృదయములను అపమార్గము పట్టించినది. వదరుబోతుతో వివాదమునకు దిగవద్దు.
నీవు అతని అగ్నికి సమిధలు పేర్చినట్లగును. సభ్యత లేని వానితో సరసమునకు దిగవద్దు. అతడు నీ పూర్వులను దెప్పి పొడవవచ్చును. తన పాపములకు పశ్చాత్తాపపడిన వానిని నిందింపవద్దు. మనమందరమును తప్పులు చేయువారలమే కదా. వృద్ధుని చిన్నచూపు చూడవలదు. మనమందరము ముసలివారల మగుదుము గదా. ఎట్టివాడు చెనిపోయినను సంతోషింపవలదు. మనమందరమును మరణింపవలసినదే కదా. వృద్ధుల ఉపదేశములు. విజ్ఞుల బోధను అనాదరము చేయవద్దు. వారి సూక్తులను జాగ్రత్తగా పఠింపుము. వాని వలన నాగరికత నలవరుచుకొని ఉన్నతులకు సేవలు చేయు విధానమును నేర్చుకొందువు. వృద్ధుల ఉపదేశములను అనాదరము చేయవలదు. వారు తమ పూర్వుల నుండి వానిని నేర్చుకొనిరి. వారి నుండి నీవు విజ్ఞానమును గడింతువు. అవసరము కలిగినప్పుడు జవాబును ఎట్లు చెప్పవలెనో కూడా తెలిసికొందువు. వివేకము. దుష్టుని ఉద్రేకములను రెచ్చగొట్టవలదు. అప్పుడు అతడు నీకు హాని చేయవచ్చును. వాదమాడుచు పొగరబోతుతో నడవవలదు. అతడు నీ పలుకులకు అపార్థము కల్పించి వానిని నీమీదనే త్రిప్పికొట్టును. నీకంటే బలాఢ్యుడైన వానికి ఏ వస్తువు అరువీయకము. ఇత్తువేని అది పోయిన దాని క్రిందనే లెక్క. నీ శక్తికి మించి అన్యునికి హామీగా ఉండవలదు. ఉందువేని ఆ సొమ్ము చెల్లించుటకు సిద్ధపడుము. న్యాయాధిపతి మీద వ్యాజ్యము తేవలదు. తెత్తువేని పదవీ బలము వలన అతడే నెగ్గును. అపాయమును లక్ష్యపెట్టని దుస్సాహసితో పయనింపకుము. అతడు నీకు తంటాలు తెచ్చును. తన ఇష్టము వచ్చినట్లు వెర్రిపోకడలు పోయి మూర్ఖచేష్టల వలన నిన్ను కూడా నాశము చేయును. కోపిష్టితో వాదింపకుము. అతనితో ఒంటరిగా ప్రయాణము చేయకుము. ప్రాణములు తీయుట అతనికి చాలా చులకన. కనుక ఎవరి సహాయము లభింపని చోట నిన్ను మట్టుపెట్టవచ్చును. మూర్ఖుని సలహా అడగకుము. అతడు నీ రహస్యములను బట్టబయలు చేయును. అన్యుని ఎదుట ఏ రహస్య కార్యములను చేయరాదు. అతడా రహస్యములను దాచునో లేదో తెలియదు. ప్రతి వానికిని హృదయము విప్పరాదు. ప్రతి వాని నుండి ఉపకారములు పొందరాదు. 9వ అధ్యాయము. స్త్రీలు. నీవు అనురాగముతో చూచుకొను భార్యను శంకింపకము. శంకింతువేని ఆమెను నీకు కీడు చేయ ప్రోత్సహించినట్లగును. ఏ స్త్రీకిని మనసిచ్చి దాసుడవు కావలదు. పరకాంతతో సాంగత్యము వలదు. నీవామె వలలో చిక్కుకొందువు. పాట కత్తెతో చెలిమి వలదు. ఆమె నిన్ను బుట్టలో వేసికొనును. కన్నెవైపు బిర్రిగా చూడకుము. ఆమెకు నష్టపరిహారము చెల్లింపవలసి వచ్చును. వేశ్యకు హృదయమర్పింపకుము. నీ ఆస్తి అంతయు గుల్లయగును. నగర వీధులలో నడుచునప్పుడు నలువైపులా తేరిపార చూడకుము. నరసంచారము లేని తావులలోనికి పోవలదు. అందగత్తి ఎదురుపడినప్పుడు నీ చూపులను ప్రక్కకు త్రిప్పుకొనుము. పరకాంత సౌందర్యము మీదికి మనసు పోనీయకుము. స్త్రీ సౌందర్యము వలన చాలామంది తప్పుత్రోవ పట్టిరి. అది అగ్నివలే ఉద్రేక జ్వాలలను రగుల్కొల్పును. పరకాంత సరసన కూర్చుండి భోజనము చేయకుము. ఆమెతో కలిసి పానీయమును సేవింపకుము. నీవామె ఆకర్షణమునకు లొంగిపోయి ఉద్రేకమునకు గురి అయి స్వీయ నాశము తెచ్చుకోవచ్చును. తోడి నరులతో మెలగవలసిన తీరు. ప్రాతమిత్రుని పరిత్యజింపకుము. క్రొత్త మిత్రుడు అతనికి సాటిరాడు. నూత్న మిత్రుడు నూత్న ద్రాక్షారసము వంటివాడు. ప్రాతబడిన పిదపగాని మధువు సేవించుటకింపుగానుండదు. పాపి విజయమును గాంచి అసూయ చెందవలదు. వానికెట్టి వినాశము దాపురించునో నీ వెరుగవు. దుష్టులు అనుభవించు ఆనందములను ఆశింపకుము. బ్రతికి ఉండగనే వారికి శిక్ష పడుము.
నిన్ను చంపగోరు వానికి దూరముగా ఉండుము. అప్పుడు నీవు మృత్యు భయమును తప్పించుకొందువు. అతని యొద్దకు వెళ్ళవలసి వచ్చెనేని జాగ్రత్తతో మెలగుము. లేదేని అతడు నిన్ను మట్టుపెట్టును. నీవు ఉచ్చుల నడుమ నడుచుచున్నావనియు అపాయమునకు గురికానున్నావనియు గ్రహింపుము. నీ ఇరుగు పొరుగు వారిని గూర్చి బాగుగా తెలిసికొనుము. జ్ఞానులను మాత్రమే సలహా అడుగుము. విజ్ఞులతో మాత్రమే సంభాషణములు జరుపుము. మహోన్నతుని ధర్మశాస్త్రమును గూర్చి మాత్రమే సంభాషింపుము. సజ్జనుల సరసన మాత్రమే కూర్చుండి భుజింపుము. దైవభీతియే నీ గొప్పతనమనుకొనుము. నేర్పరి అయిన పనివాడు తాను చేసిన వస్తువు ద్వారా కీర్తిబడయును. నాయకుడు తన ఉపన్యాసముల ద్వారా గణుతికెక్కును. వదరబోతును చూచి ఎల్లరునూ దడియుదురు. నోటికి వచ్చినట్లు వాగునని అందరునూ వానిని అసహ్యించుకొందురు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. దుష్టుని త్రోవ ముండ్లతోనూ ఉరులతోనూ నిండియుండును. జీవితముపై ఆశ గలవాడు ఆ త్రోవ తొక్కరాదు. బాలునికి తాను నడవవలసిన మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. ధనికుడు పేదవానిని బానిసగా ఏలును. అప్పు పుచ్చుకొన్నవాడు ఇచ్చిన వానికి తొత్తగును. అన్యాయమును విత్తువాడు వినాశమునే కోసికొనును. అతడు సల్పు దుడ్డు కర్ర వంటి పరపీడనమును అంతమొందును.